మీరు చేయని దానికి ఎందుకండి మీ మీద వేసుకున్నారు? అయిపోయిందిగా, వదిలే. అమ్మగారు, ఇదంతా మీ తమ్ముడు ఆయన భార్య చేశారు. ఏంటి గంగా నువ్వనేది? అవునండి, వాళ్ళు బొమ్మను లోపల పెట్టమని నాకు చెప్పారు. నేను తీసుకెళ్తుంటే ఆవిడ కాళ్ళొడ్డు పెట్టి పడేసినది. అవునా? కాదక్క, ఈ పిల్ల అబద్ధం చెప్తుంది. కాదు, నిజమే చెప్తున్నాను. నీకేమన్యాయం చేస్తామని మా మీద పడుతున్నావు? మీరే ఇలా అన్యాయం చేయాలని చూస్తున్నారు. దేవత లాంటి ఆ అమ్మగారు నేర్పించారు, ఆవిడ్ని బాధ పెట్టినారు. మీరంతా చేశారు, చేయాలని చూస్తున్నారు. చేస్తున్నాం. చేయడానికి మాకేమైనా సరదానా? నువ్వెంత మమ్మల్ని చెడు చేయాలని చూసినా మేమేంటో మా మనసేంటో మా వదిన గారికి బాగా తెలుసు. తనేమి నమ్మదు. ఏ ఎందుకు నమ్మను? వదిన గారు, ఏయ్, మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీరు తేడా కనబడుతోంది. అయ్యో అక్క, ఈ గంగ మాటలన్నీ మమ్మల్ని అనుమానించకు. బొమ్మ పగలగొట్టింది తనే, మేం కాదు. అవును వదిన గారు, వయ్యారంగా వెళ్లి కాలు జారిపడింది ఇది. కాలు జారి పడిందో మీ కాలం బాగోలేక పడిందో తెలుస్తుంది. ఏయ్, మీరిద్దరు ఎందుకు ఇలా తయారయ్యారు? అక్క, మాట్లాడకు. నా కూతురు మీకు ఏం చేసిందని దాని కాపురాన్ని చెడగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళు విడిపోతే మీకేంటి ఆనందం? మాకు ఆనందం ఏముంటుంది అక్క, విచారం తప్ప. నువ్వు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నావు. వాళ్ళు కలకాలం ఖర్చు ఉండాలనుకుంటాం గాని విడిపోవాలని కలలో కూడా అనుకోము. మమ్మల్ని నమ్మక్క. మీ నమ్మాలంటే మీ నమ్మకాన్ని మీరు నిలబెట్టుకోవాలి. ఇంకోసారి ఇలా జరిగితే బాగుండదు. ఇంట్లో నుంచి గెంటేస్తాను. అక్క, ఏయ్, పొండి ఇక్కడి నుంచి. అక్క, ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి, పొండి. గంగా, నువ్వు బాధపడకమ్మా. బొమ్మ నువ్వు పగలగొట్టలేదని నేను నమ్ముతున్నాను. చాలు పెద్దమ్మగారు, నా నిజాయితీని నమ్మారు. ఆడమ్మగారు చాలా బాధపడుతున్నారు. అయితే బాధగా ఉండాది. ఏం చేస్తా? అది రాధాకృష్ణుల బొమ్మలో వాళ్ళని చూసుకుంటుంది. పగిలిపోయేసరికి వాళ్ళ బంధం అలాగే అయిపోతుందనుకుంటుంది. ఇప్పుడు కాదని చెప్పినా వినదు. అలానే పగిలిన బొమ్మను తిరిగి తీసుకురాలేం. ఇంకేం చెయ్యాలి? నేనేం చేయగలను? అంత నా తలరాత. అన్నీ ఉన్న ఆనందం లేదు. రాజేశ్వరి, ఏడవకు రాజేశ్వరి. నీకే చెప్పేది, ఏడవకు. ఎందుకు ఏడుస్తున్నావు రాజేశ్వరి? నన్ను దూరం చేసుకున్న రోజును కూడా ఏడవని నువ్వు ఈ రోజు ఎందుకు ఏడుస్తున్నావు? మనమే కలిసిలేం కదా, ఇక ఈ బొమ్మ కోసం బాధ ఎందుకు? ఆ రోజు నీ కళ్ళలో కన్నీళ్లే రాలేదు, ఈ రోజు ఎందుకు వస్తున్నాయి? మీకు తెలీదు, నా మనసు పడిన క్షోభ మీకు తెలీదు. నాలో నేను ఎంత కుమిలిపోయానో, లోపల ఎంత ఏడ్చానో మీకు తెలీదు. రాజేశ్వరి, రాజేశ్వరి, తెలియకుండానే ఏం చేశారు? నాకు న్యాయం చేశారా? నాతో 7 అడుగులు నడిచిన మీరు ఆగారా? మీ అమ్మగారితో పాటు అడుగులు వేసుకుంటూ వెళ్లిపోయారుగా.
బిడ్డ ఉందని ఆలోచించారా? తల్లి చట్టు బిడ్డలా ప్రవర్తించారు. రాజేశ్వరి, రాజేశ్వరినే మాట్లాడుతున్నాను. ఒక కన్న తల్లిలా మాట్లాడుతున్నాను. తండ్రి ఉన్నా కూడా లేని దానిలో బ్రతుకుతోంది మంగ. నా గురించి మీరు తెలుసుకున్నది ఇదేనా? ఇంతేనా? నాకు తెలుసు రాజేశ్వరి, తెలియక కాదు మాట్లాడేది. నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదు అడిగింది. ఇప్పటికైనా నీ మనసు పడే ఆ ఆవేదన్ని, నీలో నువ్వే కుమిలిపోతున్న ఆ బాధని బయటికి చెప్తావని అన్నాను. దేనికి? తెలుసుకుని ఆనందపడ్డానికా? మనం కలిసి బ్రతకటానికి, నా బిడ్డకు నా లోటు లేకుండా ఉండటానికి. విడిపోయిన మనిద్దరం ఒక్కటవుదాం రాజేశ్వరి, కలిసి ఉందాం. అది జరగాలి అంటే మీ అమ్మగారన్న మాట తప్పు అని వెనక్కి తీసుకోవాలి. ఆవిడ నా మీద వేసిన నింద నిజం కాదని ఆవిడే ఒప్పుకోవాలి. అప్పుడే మనం కలిసేది. అప్పుడే మీ మీద నాకున్న ప్రేమ చూపించేది. అప్పటి వరకు ఇంతే. గుండెల నిండా మీ మీదున్న ప్రేమ అక్కడే ఉండిపోతుంది, దాటి రాదు. మనసున్నా రాదు మనుషులనే ఉంటాను. ప్రేమ చూపించను, వ్యతిరేకత చూపిస్తాను. నిండు వెన్నెల జాబిలి, పండు వెన్నెల జాబిలి. ఓ కొండబాబుకి లేక ఎండుటాకులు తింటుంటే బండబాబు వచ్చి పంట జాంక అడిగాడట. అలా ఉంది నీ వరస. మా అన్న కోసం కట్టపడడం మానేసి ఈ బిడ్డ కోసం కట్టపడుతున్నావా? ఎందుకు ఊరికే నష్టపెడుతున్నా? ఆ పిల్ల జీవితాంతం ఏమైనా మన దగ్గర ఉంటుందా? ఒక్కరోజే కదా ఉండేది. ఆ మాత్రం దానికి ఇంత గొడవ సెత్తున్నావు ఎందుకు? నా నీటి చెప్పిన నీకోసమే కదా వదినా. ఇదిగో నాకు బోర్ కొడుతుంది. బోరా? ఈ అడవిలో బోర్ బావులు పడవు. నీ ముఖం బోర్ అంటే చిరాకు వస్తుందని. చిరా చిరా ఆక అదే మాకు. నువ్వు ఇక్కడి నుంచి పో. చూస్తావేంటి? పొమ్మంటుంది నిన్నే. పోవే. పొమ్మంటున్నది నిన్ను. పో. చిచ్చి, నేను రానండి. నిన్ను కాదురా యదవ, నీ పెళ్ళాన్ని పిలు. ఆ ఓ పైరమ్మ పిలుస్తుంది. నేను పొమ్మంటుంటే మళ్ళీ ఎందుకొచ్చావు? చెప్పినా కదా బై. దొర్మై, నువ్వు మాటలతో ఎలా కానీ సీతరా, ఆ తాగుబోతోడితే నీకెందుకే? ఆడు పోతాడులే. నువ్వు ఇడిచిపెట్టొస్తానమ్మా. చూడబోతే గంటల కోసం పోతున్నట్లేదత్తమ్మా. ఆడిని పంపించడానికే పోతున్నట్టుంది. టిక్ 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 బైరమ్మా. ఏటమ్మా ఇటా వచ్చారు? ఆ గౌరీ మీద పగ తీసుకోటానికి సరైన సమయం వచ్చింది. చెప్పండమ్మా, ఏడు చేయాలా? బైరమ్మ కోకుండా కల్లియాలా? నోర్మోయ్. సుడు, ఆ గౌరీ కడున్నది
జమీందార్ల బిడ్డే. దానికేమైనా అపాయం జరిగితే అది గౌరీ వల్లే జరిగినాదనుకుంటా. అట్టా అని మనం నమ్మిద్దాం. ఆ జమీందారికి గౌరీకి మధ్య సిచ్చు పెడదాం. దాంతో ఇద్దరు కొట్టుకొని సత్తారు. అవునమ్మా, పొరపాటున జమీందారికి నిజం తెలిసిపోతే మీ ఇద్దరు చేస్తారు. అంత లేదు. ఇప్పుడు మంగని ప్రమాదంలో నెడతాం. అది గౌరీ వల్లే జరిగినాదని ప్రచారం చేద్దాం. దాంతో జమీందారు గౌరీ తాట తీస్తాడు. మన పగ జమీందారు వల్ల తీరతారు. అబ్బా, ఆలోచన అద్భుతంగా ఉందమ్మా. పథకం ఇంకా అద్భుతంగా ఉంటాది. ఏటమ్మది? నువ్వెళ్ళి ఆ గొర్రెని మంగ మీది కుదులుతావు. అది వెళ్ళి మంగని గుద్దుతాది. దాంతో మనం ఏర్పాటు చేసిన ముళ్ల మీద మంగ పడతాది. ఆ తర్వాత ఏముంది? ఆ తర్వాత మంగ ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుని సరసరా రక్తం కారిద్ది. అయ్యో, మంగ, కదలదు. జాగ్రత్త. అయ్యో. ఈ విషయం జమీందారుకు తెలుస్తాది. ఆ రోజు తేనెటీగల దగ్గర గౌరీ నన్ను కొట్టినట్టు జమీందారు గౌరీని కొడుతుంది. అవసరమైతే పోలీసుల్ని కూడా పిలుస్తాది. దాంతో మనిద్దరి పగ తీరిపోద్ది. ఇంకా ఆలోచన ఎందుకు? ఎల్లి పగ తీర్చుకునే పనిలో దిగు. ఉసే మంగ, ముళ్ళ మీద పడ్డానికి సిద్ధంగా ఉండు. వస్తానమ్మా. అమ్మా, మీరింకేడకూడదు. మీ కళ్ళల్లో కన్నీరు రాకూడదు. రాధమ్మ, కిట్టయ్య మీ కాడికి వచ్చేసినారు కదా. నవ్వాలి, ఆనందంగా ఉండాలి. నవ్వండమ్మా. గంగా, నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తోంది గంగా. పొగడ్డానికి మాటలు కూడా రావడం లేదు. నీకు సరిపోయే మాటలు నాకు తెలియడం లేదు. ఈ వయసులోనే నా బాధని తీర్చడానికి ఆలోచన చేస్తున్నావంటే ఇంక నేనేం చెప్పను. గుండె బరువు తగ్గిందమ్మా. మనసు తేలిక పడింది. నా రాధాకృష్ణులు నా దగ్గరికి వచ్చేసరిగా ఇంకా హ్యాపీ. అమ్మా, మీకు విషయం చెప్పాలా? చెప్పు గంగా. బొమ్మ పడేసినది
అమ్మగారు కాదమ్మా, నానే. నువ్వా? అవునమ్మా, నన్ను మీరు తిడతారని అమ్మగారు మీదేసుకున్నారు. ఈ విషయం తెలియక అమ్మని తిట్టేశానే. ఇప్పుడు తెలిసినది కదమ్మా, ఎల్లి మాట్లాడండమ్మా, సంతోషిస్తారు. సరే గంగా, మాట్లాడతాను. గంగా, నాతో రా. రా. తీసుకో. ఏటమ్మగారు ఇది? కొత్త డ్రెస్ నీకోసమే తెప్పించాను. బాగుందా? ఈ డ్రెస్ నీకు చాలా బాగుంటుంది. ఈ డ్రెస్ వేసుకుంటే ఇంకా అందంగా ఉంటావు. వద్దమ్మా, ఇట్లాంటి బట్టలు మా అమ్మకి నచ్చవు. ఈ అమ్మిస్తుంది కదా, తీసుకోవా ప్లీజ్. అట్టాగే అమ్మగారు. రా, తీసుకో. వెళ్ళి వేసుకునిరా, చూస్తాను. అమ్మా, చెప్పింది అర్థం కాలేదా? కొత్త బట్టలు కొనడానికి డబ్బులు ఎక్కడున్నాయి? వచ్చిన డబ్బులు సంసారం గడవడానికి, నీ పుస్తకాలు కొనడానికే సరిపోవడం లేదు. ఇంకా బట్టలు ఎక్కడ కొన్నే? ఎప్పుడో మంగమ్మ గారిచ్చిన పాత బట్టలే వేసుకుంటున్నాను. అవి కూడా చినిగిపోతున్నాయి చూడు. సిరిగితే కుట్టి పెడతారులే, ఏడవకే. రేపు నా పుట్టినరోజమ్మా. అయితే కొత్త బట్టలు వేసుకొని వెళ్ళాలా? రేపు కూడా పాత బట్టలు వేసుకొని బడికి వెళ్తే మా ఫ్రెండ్స్ నవ్వుతారమ్మా. నవ్వితే నవ్వని. నువ్వేమైనా జమీందారు బిడ్డవా బాధపడటానికి? అమ్మా, ఇంకేం మాట్లాడకు. ఆ అమ్మగారిని అడుగుతాను, ఇస్తే కొంటాను, వద్దంటే వద్దు. ముందింటికి పో. ఆగు, తీసుకో. అట్టా సుతావేటి? ఇవి కొత్త బట్టలే. నీ పుట్టినరోజుకి బహుమతిగా ఇస్తున్నాను, తీసుకో. వద్దమ్మా. ఇచ్చినప్పుడు వద్దనకూడదు, తీసుకో. నేనెప్పుడూ పుట్టినరోజు జరుపుకోలేదు. అసలు మా గూడానికి పుట్టినరోజు జరుపుకుంటారనే తెలీదు. నాకు ఇప్పుడే తెలిసినది. మీకు తెలుసు కదా, జరుపుకోండి, తీసుకో. వద్దు. వద్దంటే గంగ వదిలిపెట్టదు, తీసుకునేదాకా వదలదు. తీసుకో, తీసుకో. పర్లేదు, తీసుకో. రేపు వేసుకొని సంతోషంగా బడికెళ్ళు. అమ్మ కొనిపెట్టిందని మీ స్నేహితులకు చెప్పు. అయ్యో, తప్పమ్మా, మీరు దండం పెట్టకూడదు. ఇంకో విషయం, నేనిచ్చినానని అమ్మకి చెప్పకండే. చూసావమ్మా గంగ దానగుణం? చూస్తున్నా. జమీందారులకి మాత్రమే ఉండే ఉత్తమమైన లక్షణమమ్మా అది. ఎవరైనా కష్టాల్లో ఉంటే చూడలేము, అడగకుండానే వెళ్లి సాయం చేస్తాము. కానీ ఇక్కడ గంగ కూడా చేస్తోంది.
దానికే కట్టుకోవడానికి బట్టలేవు. అలాంటిది అది తీసుకెళ్ళి తనకిచ్చిందంటే గంగదెంత గొప్ప మనసమ్మా. అవునవును, చిన్నప్పుడు నువ్వు అంతే, ఇప్పుడు అంతే అనుకో. ఈ గుణం గంగకు కూడా వచ్చింది. సేమ్ టు సేమ్. వాళ్ళింట్లో ఈ లక్షణం ఎవరికో వరకు ఉండే ఉంటుందిలే. సారీ అమ్మా. ఎందుకే? ఆ బొమ్మ పగలగొట్టిన విషయం గంగ నాకు చెప్పింది. చెప్పేసిందా? మా మంచమ్మ.